హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మీషో నుండి నేను బ్యాంగిల్స్ పర్చేస్ చేశానండి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి. నార్మల్గా అయితే నార్మల్ బ్యాంగిల్స్ మనము ఆర్డర్ పెడితే, ఇంతకుముందు నేను ఆర్డర్ అట్లా చేసుకుంటే వచ్చే వరకు అన్నీ డ్యామేజ్ అయిపోయాయండి. సో నేను ఇంకా అప్పటి నుండి మీషోలో నేను బ్యాంగిల్స్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. హ్యాండ్ మేడ్ అనేసరికి సరే ఒకసారి చూద్దామని ఆర్డర్ పెట్టాను. నాకు ఇవి వచ్చేసి 320 చేంజ్ పడిందండి. చాలా అంటే చాలా నీట్గా ప్యాకింగ్ ఉంది. ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా కానీ చాలా నీట్గా సేఫ్గా ప్యాక్ చేసి పంపించారు. ఒకసారి ఓపెన్ చేస్తున్న బాక్స్లో పెట్టి మరీ పంపించారు. చాలా బాగుంది ప్యాకింగ్ కూడా. ఇందులో వచ్చేసి ఆల్ కలర్స్ అన్నమాట. మనము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక చేయికి, అంటే వర్కింగ్ ఉమెన్స్కి ఒక చేయి వాచ్ ఉంటుంది, ఇంకో చేతి ఖాళీగా ఉండకుండా ఏదో 4 గాజులు వేసుకొని వెళ్తూ ఉంటాం కదా. బ్యాంగిల్స్ వచ్చేసి ఈ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కలర్స్ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ కలర్స్, రెడ్, ఎల్లో, బ్లాక్, బ్రౌన్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయిపోయాయండి. వైట్, బ్లూ, పర్పుల్, ఇంకా పింక్, బేబీ పింక్, ఆరెంజ్, అన్ని కలర్స్ కవర్ అయిపోయాయి. చాలా బాగున్నాయి. నా సైజ్ వచ్చేసి 2.6. కాకపోతే నేను 2.6 పెట్టాలా, 2.4 పెట్టాలా, 2.8 పెట్టాలా అని ఆలోచించిన. అంటే పెద్దగా వస్తాయా చిన్నగా వస్తాయా అని. కాకపోతే ఒకసారి అయితే చూద్దాము. సైజ్ అయితే 2.6 కదా, 2.6 పెట్టి చూద్దాము. చిన్నగా పెద్దగా వచ్చినా కానీ మళ్ళీ మనం రిటర్న్ చేసుకొని ఇంకో ఆర్డర్ తీసుకోవచ్చానని చెప్పేసి 2.6 పెట్టాను. చాలా కరెక్ట్ సైజ్కి వచ్చినాయి. ఇంకా అన్ని కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్లో తడవకుండా చూసుకోవాలి బ్యాంగిల్స్ని. ఎందుకంటే నాకు తెలిసి కొంచెం డెలికేట్గా ఉన్నాయి. వాటర్లో తడిస్తే మాత్రం ఆ థ్రెడ్ అనేది వెళ్ళిపోతుంది. సో వాటర్లో తడవకుండా మన అఫీషియల్గా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వేసుకొని మళ్ళీ వచ్చి వెంటనే తీసేసి నెక్స్ట్ మన పనులేవో చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి ఇవి. సో ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ 2 బ్యాంగిల్స్ తీసి చూపిస్తున్నాను. లోపల వచ్చి మనం గాజు గ్లాస్, మామూలుగా సీసంవి ఉంటాయి కదా గాజులు, అవి అనుకున్నా కానీ కాదు. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ లోపల కూడా మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్ వచ్చిందండి. చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. ఇక్కడ మనకి బీట్స్ ఏవైతే గోల్డ్ బీట్స్ కనిపిస్తున్నాయో అవి కూడా మనకి అతుకబెట్టినట్టు అనుకున్నాను, కానీ కాదు. మంచి థ్రెడ్ తోటి అవి లోపలికి ముడేసి ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.